సార్ బీజేపీలో రెండు దారుల మాధవ్ వర్సెస్ విష్ణుకుమార్, మరొక వైపు బల్క్ డ్రగ్ పార్క్ ఆందోళనలు, బొత్స కామెంట్స్. ఇవన్నీ విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్నాయి. నిజంగా ఇందులో ఇంకోటి మనం కలపాలి వర్మ గారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి 500 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది చాలా షాకింగ్. ఎందుకంటే మేము ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతాం, ఉద్యోగులను కాపాడుతాం, 11,000 కోట్లు తీసుకొచ్చాం అని మొన్న కూడా చాలా భారీగా ఇవి చేస్తున్న నేపథ్యంలో చాలాసార్లు అనుకున్నదే, ఇది ఏ విధంగా ఉద్యోగులకు కానీ సిబ్బందిని కానీ కాపాడేది కాదు, వాళ్లకు జీతాలు వాటికి కూడా కాదని. ఇప్పుడు ఉన్నవాళ్ళను అనేక మందిని బీఆర్ఎస్ అని లేకపోతే ఇంకో చోటికి వెళ్ళమని ఓపెన్ ఆఫర్ ఇచ్చి పంపిస్తున్న పద్ధతి ఒకటైతే, ఇప్పుడు 500 మందిని ఉన్న పళ్ళను తగ్గించేస్తున్నారు. విశాఖ సమస్య ఇది. ఇంకా మిగిలిన వదిలేద్దాం, గూగుల్ డేటా ఇట్లాంటివన్నీ. కానీ ఈ అంశాల మీద వివిధ రాజకీయ పక్షాల స్పందన ఏంటి? విశాఖ పక్కనే అనకాపల్లి, లేకపోతే బల్క్ డ్రగ్ పార్కు, కార్గో ఎయిర్పోర్టు, ఒకటి కాదు, అవును, ఒక 5-6 రకాల సమస్యలతో ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా విశాఖ పరిసరాలు అన్నవి చాలా కొత్త ఉడుకుతున్న ఒక పరిస్థితి ఉంది. ఈ సమయంలో బీజేపీ ఉంది. బీజేపీ కూడా ఒకప్పుడు ముఖ్యమైన పార్టీ, వాళ్ళకు ఒక శాసనసభ్యుడు, శాసనసభ పక్ష నాయకుడు, బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు, అధ్యక్షుడు కూడా అక్కడి నుంచే ఉన్నారు. నిన్నగాక మొన్ననే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ డేటా పార్క్ వస్తే ఏమొస్తుంది, అన్ని ఉద్యోగాలు ఎందుకు వస్తాయి, దాని ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయన్న పద్ధతిలో చాలా బహిరంగంగా మాట్లాడారు. కానీ నిన్న మటుకు మాధవ్ వాళ్ళ అధ్యక్షుడు చాలా పెద్ద ఎత్తున దాన్ని బలపరుస్తూ అసలు మోదీ గారు ఇవన్నీ ఉన్నందువల్లే వచ్చింది, దీనివల్ల ఇంక వరప్రసాద్ని దీనివల్ల చాలా ఇది వస్తుందంటే, బీజేపీలో కూడా 2 రకాల ధోరణులు అక్కడ ఎందుకు వస్తున్నాయి అన్నది తెలియదు. అంటే ప్రతిపక్షంగా విమర్శలన్నీ మాట్లాడే అవకాశం ఇతరులకు ఇస్తే మనం వెనకబడిపోతామని భావించే ఒక సెక్షన్ బీజేపీలో ఉందా, సందేహం కలుగుతుంది. కానీ ఇద్దరు, శాసనసభ పక్ష నాయకుడు, పార్టీ అధ్యక్షుడు మటుకు భిన్న స్వరాలు వినిపించటం, మేము భిన్న స్వరాలు కాదని వాళ్ళు అనొచ్చు, కానీ స్వరం వినేవాళ్ళకి మనకు కదా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే బల్క్ డ్రగ్ పార్క్, రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్, అది చాలా ప్రమాదకరం. ఇప్పటికే కాకినాడ దగ్గర, ఉప్పాడ దగ్గర పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళకి హామీ ఇచ్చి ఇవన్నీ చేసి వచ్చారు. ఈ సమయంలో రాజయ్య పార్క్ దగ్గర దాదాపు 29 రోజులు నిరాహార దీక్షలు చేశారు వాళ్ళు. అక్కడ మత్స్యకారులు, చేపలు చచ్చిపోతున్నాయి, ఫార్మా కాలుష్యం, రకరకాల కాలుష్యాలు, వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళట్లేదు. కార్గో ఎయిర్పోర్ట్ కోసం కూడా చాలా మంచి పంటలు పాడైపోతున్నాయి. వీటి కోసం ఆందోళనలు చేస్తుంటే అక్కడ అంతకుముందు కూడా వెళ్ళే వాళ్ళని ఆపడము, అరెస్టులు చేయడము, ఒక దశలో వామపక్షాల నాయకులు, ఆ తర్వాత ఇంకా వేరే పార్టీల వాళ్ళు. ఈరోజు బొత్స సత్యనారాయణ, తర్వాత గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రులైన ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళని ఆపారు, ఒక 40 మంది రావాలి, అంతకంటే రాకూడదు, అది ఇది అన్నట్ట. ఇప్పుడు వెళ్ళారు, బొత్స అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఉందా అది? యా, వాళ్ళతో మాట్లాడి బల్క్ డ్రగ్ పార్క్ అనేదాన్ని గట్టిగా ఇది రాకుండా చేయాలి, ఇది వస్తే చాలా నష్టం, దీన్ని మేము ఏ విధంగా కూడా ఒప్పుకోము. రెండోది, మేమన్నా టెర్రరిస్టులమా, మమ్మల్ని ఎందుకు రానివ్వట్లేదు, మేమేదో 40 మంది వస్తుంటే ఇంతమంది పోలీసులు ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఏముంది అని బొత్స చాలా తీవ్రమైన నిరసన చెప్పటం. తర్వాత కొంతమంది జగన్ గారు కూడా రావాలి అని అక్కడ అడగటం. అంటే జగన్ కూడా వస్తారు, తగిన సమయం చూసుకుని ఆయన కూడా వస్తారని అక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఉత్తరాంధ్ర అనేది మటుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే మటుకు కొంచెం ఉడుకుతున్న ఉత్తరాంధ్రలాగా ఇది తయారైంది. ఒక అరడజన్ సమస్యలు ఇప్పుడు ఇందాక మనం చెప్పిన విశాఖ బుక్తో సహా. బొత్స స్వయంగా రంగంలోకి దిగడం, ఆయన అక్కడ ఉండేది ఆయన కదా ప్రతిపక్ష నాయకుడు ప్లస్ సీనియర్ మంత్రి, పెరిగేటట్టుగా కనిపిస్తుంది అక్కడ. సెగ అయితే ఉత్తరాంధ్ర సెగ మటుకు పెరిగే వాతావరణమే కనిపిస్తుంది.